హాయ్ గైస్, వెల్కమ్ టు 70mm. సో రైట్ నౌ నేను కల్కి ఏదైతే మనకి సినిమా సెట్లో యూజ్ చేసిన పర్టికులర్గా కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ థింగ్స్ ఉన్న ప్లేస్లో ఉన్నాను అనమాట. ఎస్పెషల్లీ కల్కి 2898 ఏడి ఇప్పుడు ఎక్కడ చూసిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు. లాట్ ఆఫ్ కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఆ సినిమాలో చాలా వరకు ప్రభాస్ యూజ్ చేసిన కొన్ని మెటీరియల్స్ కావచ్చు, అలాగే అండ్ మనకి ఆ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ యూజ్ చేసిన మెటీరియల్స్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఒకసారి మీరు లుక్ వేస్తే ఇటు ఒకసారి చూడొచ్చు. అండ్ ఫస్ట్ నౌ ఇక్కడ మనకు నార్మల్గా రోబోస్ చూస్తూ ఉంటాము, బట్ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ మనకి కల్కిలో కనిపించింది కదా. అంటే నాగశ్విన్ గారి డైరెక్షన్లో ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి ఎంత కష్టపడతారు అన్నదానికి మనకి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో రైట్ నౌ కల్కి సెట్లో ఏదైతే మనకి మెటీరియల్ యూజ్ చేస్తారో అదంతా నేను చూపించిపోతున్నాను. సో ఆల్మోస్ట్ చూడండి, అక్కడ యూజ్ చేసిన వెహికల్ ఇక్కడ మనకి కల్కి క్రెయిన్ వెహికల్. ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, కల్కి క్రెయిన్ వెహికల్. అక్కడ యూజ్ చేసిన క్రెయిన్ వెహికల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి ఇంకొక కైరా బైక్ మీద ఒక పర్సన్ కూడా కనిపిస్తూ ఉన్నారు. ఈ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి ఫస్ట్. బైక్ మీద ఆ ఫీలింగ్ చాలా బాగుంది. సో ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే క్రెయిన్ బైక్సే కాదు, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా చాలా చూపిస్తాను, మీరు కూడా వచ్చేయచ్చు. అండ్ మనకి ఇక్కడ చూడండి ఆటో వెహికల్. మనకి నార్మల్గా ఆటో రిక్షాలు తెలుసు, బట్ ఇది కల్కి ఆటో అనమాట. ఎలా ఉందో చూడండి, యాక్చువల్లీ ఎంత బాగా డిజైన్ చేశారు. ఎంత వుడ్ చెక్కతో కనిపిస్తూ ఉంది. సీట్స్ కూడా చాలా అంటే ఒరిజినాలిటీ కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి లుక్ వేయచ్చు, కల్కి ఆటో. అండ్ నెక్స్ట్ మనకి మోనో బైక్. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు మోనో బైక్ని చూడొచ్చు. ఇది ఒక రకంగా మనకి ఫిష్ ల్యాండ్లో ఉంటుంది చూసారా, ఆ సెట్లా కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ చాలా గట్టిగా ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ క్రియేటివిటీ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం కాస్ట్యూమ్స్. ఒకసారి మీరు ఒక లుక్ వేస్తే మనకి ఆల్మోస్ట్ చాలా క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ ద్వారా ఎక్కువగా అట్రాక్ట్ చేశాయి కల్కిలో. సో వన్ ఆఫ్ ద మెయిన్ కాస్ట్యూమ్ అని చెప్పుకోవచ్చు. మనకి శోభన గారు సేమ్ ఇదే కాస్ట్యూమ్ వేర్లో మనకు కనిపిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎస్. సో మనం ఇప్పుడు కల్కి మెంబర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మిషన్ మాట్లాడుతుందా లేదా ఒకసారి అడుగుదాం. లేదు, మిషన్ నాట్ వర్కింగ్, ఎందుకంటే కల్కి సెట్లోనే వర్కింగ్ అనమాట. సో నాట్ వర్కింగ్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక లుక్ వేద్దాం. ఎస్, ఇక్కడ మనకి కల్కి బౌండరీ వెహికల్ కనిపిస్తుంది. సో మనకి నార్మల్గా బైక్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు జెంట్స్, ఎస్పెషల్లీ డిఫరెంట్ బైక్స్. బట్ ఇది కల్కి సంబంధించిన బైక్ కాబట్టి చాలా క్యూరియస్గా ఉంది నాకే. దీన్ని ఎలా రన్ చేస్తారు ఏంటనేది ఒక టెన్షన్ అయితే ఉండింది, కానీ దీన్ని మౌల్ చేసిన తర్వాత చూడడానికి చాలా బాగుంది ఎస్పెషల్లీ. అండ్ తర్వాత మెయిన్ మనకి కల్కిలో వాళ్ళు ఫుడ్ కూడా తిన్నారు కదా, ఆ ఫుడ్ ఏంటి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిక్షా వెహికల్ అట. సో ఇది రిక్షా వెహికల్ మాత్రమే, ఆయన సంబంధించిన వెహికల్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫుడ్ గురించి చూద్దాం. అండ్ ఎస్, సో ఇదేంటనేది మనం చాలా వరకు చూస్తూ ఉన్నాము, అక్కడ చూపిస్తూ ఉన్నారు. కొన్ని దగ్గర ఫుడ్ అంటే వాళ్ళు ఫుడ్ పర్చేస్ చేసే దగ్గర మనకి ఇలాంటి స్టాల్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ కల్కి సెట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా చూపించేసాం అనమాట. సో గైస్, ఎస్, సో ఇప్పటికే కల్కి సినిమా ఆల్మోస్ట్ అందరూ చూసేశారు. ఇప్పుడు ఏంటంటే సినిమా ఇంకా బాగా ఆడుతుంది కాబట్టి ఈ కల్కి సెట్ని కూడా ఒకసారి చూపిద్దాం ఆడియన్స్కి అనుకుని ఉన్నారు. సో నాగశ్విన్ గారి డైరెక్షన్ క్రియేటివిటీ లెవెల్ కనిపిస్తూ ఉంది, ఎందుకంటే లైవ్లో మేము విజువల్స్ చూస్తూ ఉన్నాం కాబట్టి. ఒకసారి మీరు లుక్ వేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ బుక్స్ దగ్గర నుంచి కూడా అక్కడ కల్కి సెట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ భానీ ప్రూఫ్స్, ముసేమ్స్, బుక్స్, అలాగే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా కల్కి ఫిలిం సెట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ అనమాట. ఎస్, సో ఆల్మోస్ట్ కల్కి మూవీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీ చూపించడం జరిగింది. ఇంకా మెయిన్గా అక్కడ హౌసెస్ ఉన్నాయి కదా, సో హౌసెస్లో వాళ్ళు ఉన్న ట్రావెలింగ్ది చూపిస్తా ఇప్పుడు నేను. యాక్చువల్లీ ఒకసారి మీరు ఒక లుక్ వేస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు హౌసెస్లో ఎలా ఉన్నారు ఒకసారి అటువైపు చూస్తే మీకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే అమితాబ్ బచ్చన్ గారి ఆ పోస్టర్ చూస్తుంటే కేవలం ఎస్పెషల్ ఆయనలానే అమితాబ్ బచ్చన్ గారిని చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అక్కడ అమితాబ్ బచ్చన్ గారిని చూస్తుంటే. అట్ ది సేమ్ టైం నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనం ప్రాపర్టీస్ మాత్రమే చూపించాం కదా, బట్ ఇక్కడ స్టే ఇన్ హౌసెస్ ఉన్నాయి కదా. సో ఈ హౌసెస్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తా. కల్కి సెట్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ హౌసెస్లో
ఆల్మోస్ట్ ఒక 2 ఫైట్ సీన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి సినిమాలో అయితే, విజువల్ రూపంలో అయితే మీరు ఒకసారి ఒక లుక్ వేయచ్చు. ఆల్మోస్ట్ అక్కడ ఆ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా కొన్ని ఫైట్ సీన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ హౌసెస్ నుంచి మనకి ప్రభాస్ గారు 2 షార్ట్స్లో మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ సెట్ కూడా మనకి చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ప్రతిదీ కూడా కల్కిలో మనకి ఆ ఒరిజినాలిటీ తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. సో అందుకే ఇన్ని కలెక్షన్స్ వస్తున్నాయి కల్కికి. అండ్ మీరు మెయిన్గా చూస్తే ప్రిన్స్ స్టోర్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు అక్కడ. సో అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ కల్కి సెట్ ప్రతి ఒక్కటి కూడా చాలా క్రియేటివ్గా చేయడం జరిగింది.